అభ్యర్థి పరంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ను గెలిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు. రాజకీయాలకు సంబంధం లేని పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారంటే చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు వినిపించకూడదనేది కక్షపూరిత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని కుటుంబం నుంచి వచ్చిన జీవి సుందర్ను గెలిపించాలని కోరారు. నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ను తుంగలో తొక్కారని విమర్శించారు. హర్షకుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవి సుందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవి సుందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవి సుందర్ గారి హర్షకుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవి సుందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవి సుందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవి సుందర్ గారి చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఏమీ కూడా ఒక్కరు కూడా సాధించుకోలేదు. ఈ రోజున కేంద్రం మన మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ గురించి గట్టిగా అడిగితే వచ్చే పరిస్థితి, అయినా స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఈ రోజున అరకు మన జోన్లో తీసేసి భువనేశ్వర్ కలుపుతారన్న వార్త కూడా మరి ఆందోళన కలిగించే అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. సుందరికి ఖచ్చితంగా ఓటేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఒక ప్రజల గుర్తుకుని కౌన్సిల్కి పంపిద్దాం. చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఏమీ కూడా ఒక్కరు కూడా సాధించుకోలేదు. ఈ రోజున కేంద్రం మన మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ గురించి గట్టిగా అడిగితే వచ్చే పరిస్థితి, అయినా స్పెషల్ స్టేటస్ అడగట్లేదు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఈ రోజున అరకు మన జోన్లో తీసేసి భువనేశ్వర్ కలుపుతారన్న వార్త కూడా మరి ఆందోళన కలిగించే అంశం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి? అసలు మా గురించి పక్కన పెట్టండి, ఎంత నీచమైనటువంటి రాజకీయం నడుస్తుందంటే ఆఖరికి వాళ్ళ సొంత కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వంశీ పైన కూడా అట్రాసిటీ కేసు పెట్టి ఆలయించారంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రాజ్యాంగాన్ని ఎంత అపహేళన చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎంత నీచంగా వాడుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ తప్పించి ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కానే కాదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు రిజర్వేషన్ల మీద పడతారు. రిజర్వేషన్లు ఎత్తే కుట్ర జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈ రోజున పార్టీలకి సంబంధం లేనటువంటి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అభ్యర్థిని పెట్టారంటే ఖచ్చితంగా వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా అక్కడ వ్యతిరేక వాయిస్ వినిపించకూడదు, కూటమి వాయిసే వినిపించాలి అన్న కుట్ర కూడా జరుగుతున్నది. మీరు అందరినీ కూడా గమనించుకున్నది. కూటమి అభ్యర్థి కానీ నగ్గాడంటే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఎత్తేస్తారు. తెలుగుదేశం